श्री वेंकटेश्वर स्वामी जी की पावन धरती से मैं केंद्रीय कृषि किसान कल्याण एवं ग्रामीण विकास मंत्री ఏపీలో జరిగిన వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హిందీ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆచి చికెన్ మసాలా ఈ కార్యక్రమంలో హిందీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ హిందీ మన జాతీయ భాషల్లో ఒకటే అని చెప్పారు. భాషల పేరుతో ప్రజలను విడదీయడం సరికాదని, అన్ని భారతీయ భాషలను ఒకే రకంగా గౌరవించాలని ఆయన పిలుపు కూడా ఇచ్చారు. అంతేకాదు తెలుగు నాకు తల్లి లాంటిది, హిందీ పెద్దమ్మ లాంటిది అంటూ ఆసక్తికరమైన పోలికను కూడా చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా ఉద్యోగాలు, అవకాశాలు, పరస్పర సంభాషణ కోసం హిందీ కూడా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ తన సందేశంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఆయన అభిమానులు, మద్దతుదారులు స్వాగతిస్తున్నారు. దీనిపైన సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ కూడా జరుగుతోంది. దేశ సమైక్యతను బలోపేతం చేసే సందేశం ఇదేనని, భారతదేశంలోని ప్రతి భాషకు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పవన్ అలా మాట్లాడారని ఆయన అభిమానులు చెప్తున్నారు. అయితే మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగు లాంటి ప్రాంతీయ శాస్త్రీయ భాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో హిందీపై ఎక్కువగా మాట్లాడడం సరైంది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో హిందీపై ఒకలా, ఇప్పుడు మరోలా, ఎన్డీఏలో చేరిన తర్వాత పవన్ హిందీకి, మోదీకి ఎందుకు తలగ్గుతున్నారు అన్న అభిప్రాయాన్ని కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ హిందీ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల వరకు విస్తృత చర్చకు దారితీసింది. హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే. ఆచి చికెన్ మసాలా.